నేనే తాతయ్య. ఓహో, ఏం మనవడా, మళ్ళీ ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు? పాత గొడవే తాతయ్య. పట్టాపి గారు అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నాం. ఏమిటి, పెళ్లి కూడా అయిపోయింది? ఒరే అప్రాచ్యుడా, నేను నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు? తాతయ్య, నీ తాతయ్య ఏనాడు చనిపోయాడరా? తాతయ్య, నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడరా? నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని నిలువునా నాశైపోయాడరా నీ తాతయ్య. పోరా పో. తాతయ్య, ఆవిడటు పుట్టింటికి కాక, నేనిటు నీకు కాక, మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య? మాకింకా దిక్కెవరు తాతయ్య? నన్ను అడుగుతావేరా? ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధినడు, వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళనడుగురా. పోరా తాతయ్య, పోరా తాతయ్య, పోరా. తల్లి లేని వాడిని చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే. మంచిదనుకున్న పని ఏదైనా సరే ధైర్యంగా చేయమని నువ్వే చెప్పావే తాతయ్య. అవన్నీ గుర్తుకు తెచ్చి పిల్లలు ఎందుకు రెచ్చగొడతావు? పోరా పోరా తాతయ్య, పోరా అవతలి. తాతయ్య, పోరా. అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. తాతయ్య నా దగ్గరికి తీస్తాడనుకున్నాను, కానీ మొక్కమైనా చూడకపోయాడు. పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగాని మళ్ళా మనల్ని దగ్గర. ఏరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా? కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే? అమ్మాయి బస్తీ పిల్ల, ఏం తెలియదు, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? తాతయ్య, పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన. పోండి. ఏమిటి విషయం? ఉన్నట్టుండి ఇలా వచ్చావా? ఏం లేదు మావయ్య, ఒకసారి చూసిపోదామని వచ్చాను. మన బడవాగాడి ఎంత పని చేశాడు చూసావా? తెలుసు మావయ్య, పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. రెండో అమ్మాయిని మన మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాను. లోకం తీరే అంత నాయన. ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు. పాపం వీడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతారు. అవును మావయ్య, ఇదంతా నేను చేసిన పాపం. శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే, ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా? వాడి భార్య ఇలా అవమానాల పాలయ్యేవాళ్ళ. ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో. ఏం చేయగలను? నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చిన వాడిని. ఒక్క విషయం, అయినా ఇప్పుడు పోయిందేముంది, శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను. వద్దు మావయ్య, నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు. ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు, పైగా అసహించుకుంటాడు. నీకు తెలవదులే, నువ్వు ఊరుకో. మావయ్య. శంకరా, ఏమిటి తాతయ్య? అమ్మాయి నువ్వు ఇలా రండి. విశ్వం, మావయ్య, నా మాట విను మావయ్య, నువ్వు చేసే పని అంత మంచిది కాదు. ఏం లేదు బాబు, వాళ్ళని ఆశీర్వదించంతే చాలు. రండి బాబు, రండి, నమస్కారం చేయండి. లేవు, కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి నాయన. బాబు, ఇదిగో తీసుకో నాయన. వీరే మీ నాన్నగారి స్నేహితులు, నీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశారా. తీసుకో బాబు, తీసుకో. మా నాన్నగారి ఆచూకీ ఏమైనా తెలిసిందండి? లేదు బాబు, దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు. ఏమైనా మీ నాన్న నీకు చనిపోయిన వాడి కింద లెక్క. ఊరుకో బాబు, ఊరుకో. శంకరం, ఏమిటిదంతా? ఇదేనా మర్యాద? వారిని కదలించి కళ్ళనీళ్ళు పెట్టిస్తావా? వెళ్ళండి లోపలికి. వస్తుంది. మంచిది బాబు, కానీ వీళ్ళని అప్పుడప్పుడు కంట కనిపెడుతూ ఉండు. అది కూడా నాకు చెప్పాలా మావయ్య?
వ్యాపారం పని మీద కాశ్మీర్ వెళ్తున్నాను. రాగానే వచ్చి వివరంగా మీతో మాట్లాడతాను. మావయ్య, సతీష్, ఈ పిల్లల్ని ఒక్క తమాషా పట్టించిందని వెళ్ళొస్తాను మావయ్య. నువ్వు ఇక్కడే ఉన్నావా? తాతయ్య మనల్ని దేవాలయానికి పెట్టరామన్నా. లేదానివే, మా తాతయ్య మనవరాశితో వంట గింట తీరుస్తాడనుకున్నావేంటి? వెళ్దాం. ఓహో, చాలా దూరం వచ్చిందే. మాత్రం ఛాన్స్ ఇస్తే సంక్రమేసుకో. కాదయ్యా, అన్నీ వచ్చేసినట్టేనా? ఇక వెళ్ళు. చింకి చాపా చెయ్యి తలడా అన్నారు. మా తాతయ్య అంటే ఏమనుకున్నావు? ఏమిటమ్మా ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా? అదే తాతయ్య నేను చెప్తున్నాను. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు తెప్పించేశాను. అంతే. వాటిని చూస్తూ కిందనే పట్టుకోండి. అంతే. బయలుదేరండి, బయలుదేరండి. పద. అంతే. నా బాబు, బాబు సంతోషంగా పెట్టుకున్నా. ఇది మేజా వల్ల దీనిలోనే అర్థం కూడా అమర్చాడు. పిల్లకాయలు ముద్దుగా ఇందులో చూసుకుని మస్తాబవ్వడానికి. ఓ, అద్దంలో నేను కూడా అందంగానే ఉన్నాను. ఇంకా ఏమిటి అందరు నా బొంద 75 వస్తే ఇంకా ఏమిటి? మంచం. అరే ఇదేమిటి? ఓహో, పిల్లకాయలు మంచం ఎక్కబోయే ముందు కాళ్ళు తుడుచుకోవాలి కాబోలు. బాగానే ఉంది. మంచం, మెత్త మెత్త దిండు. బాగుంది. ఏమిటి పోటు? అమ్మా, పైనుంచి ఎంత చూస్తూనే ఉన్నావుగా. నువ్వు నాపై పెట్టిన బరువు భారాలన్నీ మోసి మోసి అలసిపోయాను. నా బాధ్యతలన్నీ పూర్తి చేశానమ్మా. ఇక నా పని అయిపోయింది. నీ దగ్గరకు వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను తల్లి. ఈశ్వర, పరమేశ్వర, ప్రభు, ఇన్నాళ్లుగా ఈ సంసార సాగరం ఈదటంలో నువ్వు నాకు అండగా నిలిచావు. నా ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చావు. నా తర్వాత కూడా ఈ దంపతులను నువ్వే కనిపెట్టి ఉండాలి స్వామి. శంభో శంకర. తాతయ్య, తాతయ్య, ఏమండి? తాతయ్యకి ఏమైంది? మావయ్య, నాని చెప్పుకోగల ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు. నా బిడ్డకు నాకు మధ్యనున్న ఒకే ఒక సంబంధం, నేనే తండ్రిని చెప్పే ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా? శంకర్కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అమ్మయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు చెప్పినా వాడు ఎలా నమ్ముతాడు? కన్న బిడ్డ నాన్న చుకునే నాకు లేదు. ఆశ నీతోనే అంతరించిపోయింది మావయ్య.
ఆవరణలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా? చచ్చింది. కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ, కొన్ని ఉద్యోగాలకు తక్కువ. మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు. ఆ ఉద్యోగాలు ఎన్నని ఇస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు? కాదు పార్వతి, మనమే పొరపాటు చేశాం. ఏ డిగ్రీయో తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. అప్పుడు అయ్యగారికి పెళ్ళాం కావాల్సి వచ్చే. ఇప్పుడు 2 పూటలకి బొవ్వ తేవాల్సి వచ్చాడు. పెళ్లి కావాలనుకున్నాం, అయింది. గుబ్బ కావాలనుకుంటున్నాం, వస్తుంది. ఆ ధైర్యపడకండి. ఇదిగో పార్వతి, ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయినాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేశాం. కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా? కబుర్లు. పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి. అమ్మేద్దాం. అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి కూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా. వేద్దాం. వేసి పండిద్దాం. పండించి మార్కెట్లో అమ్ముదాం. అమ్మి డబ్బు తెద్దాం, తిందాం, హాయిగా ఉందాం. సరే? డబ్బు తెద్దాం, తిందాం. హాయ్ అంటే ఏమిటి? ఇలా ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది? మీరు ప్రక్కన ఉన్నారు కనుక.